అందరికీ శుభోదయం. ముందుగా సుఖాసనంలో కూర్చోండి. రెండు చేతులు చిన్ముద్ర, వెన్నెముక నిటారుగా. క్లోజ్ యువర్ ఐస్. బ్యూటిఫుల్ స్మైల్ ఆన్ యువర్ ఫేస్. టేక్ ఏ డీప్ బ్రీత్. ఇన్హేల్. Exhale. Normal breath. Open your eyes. ఓకే, ఇప్పుడు పద్మాసనంలోకి రండి అందరూ కూడా. ప్రారంభ ప్రార్థన చేద్దాం. నమస్కార ముద్ర. క్లోజ్ యువర్ ఐస్. యోగేన చిత్తస్య పదేన వాచం మలం శరీరస్య చ వైద్యకేన యోపాకరోత్తం ప్రవరం మునినాం పతంజలిం ప్రాంజలిరానతోస్మి. రెండు చేతుల్ని అలా నెమ్మదిగా రబ్ చేసుకోండి. సున్నితంగా కళ్ళని అలా. ఇప్పుడు ప్రాణామాయ ప్రిపరేటరీ ప్రాక్టీస్ చేద్దాం. రెండు నాసికారంధ్రాలను శుభ్రపరచుకుందాం. ఎడమ చేయ చిన్ముద్రలో పెట్టుకోండి. కుడి చేతిని నాసికా ముద్రలో తీసుకురండి. ఇలా కుడి చేతిని నాసికా ముద్రలో పెట్టుకుని కుడి నాసికారంధ్రాన్ని మూసివేసి ఎడమ నాసికారంధ్రం ద్వారా ఫోర్స్ఫుల్గా బ్రీత్ అవుట్ చేస్తూ ఉండాలి. రెడీ? రిలాక్స్. ఎడమ చేయ నాసికా ముద్ర. ఎడమ నాసికారంధ్రాన్ని మూసివేసి కుడి నాసికారంధ్రం ద్వారా ఫోర్స్ఫుల్గా బ్రీత్ అవుట్ చేస్తూ ఉండాలి. రిలాక్స్. రెండు చేతుల్ని అలా చిన్ముద్రలో పెట్టుకుని మెడ కదలికలు చేద్దాం. నెక్ బెండింగ్. ఇలా ఈ స్థితిలో ఉండేటప్పుడు శ్వాస తీసుకోవాలి. వెనుకకు కానీ ముందుకు కానీ పక్కకు కానీ ఉండేటప్పుడు శ్వాస రిలీజ్ చేస్తూ ముందుకు వంగుతూ ఉండాలి, లేదా శ్వాస రిలీజ్ చేస్తూ వెనక్కి వంగుతూ ఉండాలి. ఓకే, ముందు సైడ్ బెండింగ్ చేద్దాం. శ్వాస తీసుకోండి, శ్వాస రిలీజ్ చేస్తూ రైట్ సైడ్ అలా బెండ్ అవ్వండి. మరలా శ్వాస తీసుకుంటూ లెఫ్ట్ సైడ్ బెండ్ అవ్వండి. శ్వాస రిలీజ్ చేస్తూ రైట్ సైడ్. లెఫ్ట్ సైడ్.
శ్వాస రిలీజ్ చేస్తూ ముందుకి, గడ్డం ఛాతీని తాకే వరకు బెండ్ అవ్వండి. శ్వాస రిలీజ్ చేస్తూ ముందుకు బెండ్ అవుతూ గడ్డం ఛాతీని తాకేంత వరకు కూడా బెండ్ అవుతూ ఉండాలి. రెడీ? శ్వాస తీసుకుంటూ అప్, శ్వాస రిలీజ్ చేస్తూ వెనక్కి మెడ కండరాలను సాగదీయాలి బాగా. డౌన్, అప్, వెనక్కి, రిలాక్స్. ఇదే స్థితిలో మెడని పూర్తిగా రొటేట్ చేయాలి. ఇలా అన్ని వైపులా కూడా ఈ విధంగా రొటేట్ చేయాలి. ఓకే, స్టార్ట్ చేయండి. ముందుగా కిందకి వంగడి, పైకి లేసేటప్పుడు శ్వాస తీసుకుంటూ ఉండాలి. అలా కిందకి వెళ్ళేటప్పుడు శ్వాస లిఫ్ట్ చేస్తూ చేయండి. ఆపోజిట్ సైడ్లో చేయండి. రిలాక్స్. ఇలాగే ఉంటూ భుజాల కదలికలు చేద్దాం. రెండు చేతుల్ని అలా నేలకు సమాంతరంగా అలా అరచేతులు ఆకాశం వైపు వచ్చే విధంగా తిప్పుతూ భుజాల వరకు తీసుకురండి. ఇలా 1 2 3 4 5 6 7 8 9 10. రివర్స్లో తిప్పండి. 1 2 3 4 5 6 7 8 9 10. ఓకే, అదే స్థితిలో ఉంటూ చేతులు రెండు కూడా అలా ముందుకు చాపండి. 1 2 3 4 5 6 7 8 9 10. రిలాక్స్. రెండు చేతిని అలా నేలకు సమాంతరంగా 1 2 3 4 5 6 7 8 9 10. రివర్స్లో తిప్పండి. 1 2 3 4 5 6 7 8 9 10. రిలాక్స్. ఇలానే ఉంటూ రెండు చేతుల్ని కూడా అలా మోకాల మీద పెట్టుకోండి. కేవలం ఈ భుజాలు మాత్రమే మూవ్ చేస్తూ ఉండాలి. 1 2 3 4 5 6 7 8 9 10. రివర్స్లో తిప్పండి. 1 2 3 4 5 6 7 8 9 10. రిలాక్స్. రెండు చేతుల్ని అలా ముందుకి, ఫింగర్స్ మాత్రమే ముడుస్తూ తెరవాలి. 1 2 3 4 5 6 7 8 9 10. పైకి కిందికి రెండు అరచేతిని అలా పైకి కిందికి రొటేట్ చేస్తూ ఉండాలి. పైకి కిందికి అప్ అండ్ డౌన్ చేస్తూ ఉండాలి. 1 2 3
4 5 6 7 8 9 10. రిలాక్స్. చేతులన్నిటిని కూడా అలా ముందుకు తీసుకురండి. రెండు చేతులు పిడికిల్ని అలా బిగిస్తూ ఇలా ట్విస్టింగ్ చేస్తూ శ్వాస తీసుకుంటూ వెనక్కి పోవాలి. శ్వాస రిలీజ్ చేస్తూ ముందుకు రావాలి. శ్వాస రిలీజ్ చేస్తూ ముందుకు తీసుకురావాలి. రిలాక్స్. సైడ్ బెండింగ్ చేద్దాం. ఇలా కుడి చేతిని ఇలా పైకెత్తి ఇలా నేలపై ఆనించి ఎడమ అరచేతిని అలా పైకెత్తి బెండ్ అవుతూ అలా నేలను టచ్ చేస్తూ బెండ్ అవుతూ ఉండాలి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. ఓకే. రిలాక్స్. ఇలాగే ఉంటూ రెండు చేతులు ఇలా జాయింట్ చేయండి. కుడి మోచేయి ఎడమ మోకాల్ని, ఎడమ మోచేయి కుడి మోకాల్ని టచ్ అయ్యే విధంగా బెండింగ్ చేస్తూ ఉండాలి. రెండు చేతుల్ని అలా వెనక్కి తీసుకుపోండి. రెడీ? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18. రిలాక్స్. ఇప్పుడు కాళ్ళు రెండింటిని కూడా అలా ముందుకు తీసుకురండి. ఇలా రెండు చేతులను వెనక్కి తీసుకుపోయి దండాసన స్థితిలోకి రండి. కాళ్ళ వేలిని అలా ముడుస్తూ తెరవండి. 1 2 3 4 5 6 7 8 9 10. పాదాలు ట్విస్టింగ్ చేయండి. 1 2 3 4 5 6 7 8 9 10. రివర్స్లో 1 2 3 4 5 6 7 8 9 10. రిలాక్స్. ఇదే స్థితిలో ఉంటూ కాళ్ళని కొంచెం ఒక 2 అడుగుల దూరంలో పెట్టుకోండి. అలా కుడి చేత్తో ఎడమ కాళ్ళని అలా పట్టుకొని నుదిరిని మోకాలు అందించడానికి ప్రయత్నం చేస్తూ బెండ్ అవుతూ ఉండాలి. అదేవిధంగా ఎడమ చేత్తో కుడి కాళ్ళని పట్టుకొని నుదిరిని మోకాలకి ఆనించడానికి ప్రయత్నం చేస్తూ ఉండాలి. దీన్ని స్థిర త్రికోణాసన లోజింగ్ ప్రాక్టీస్ అంటారు. రెడీ? రెండు చేతులు ఇలా 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15
16, 17, 18, 19, 20. రిలాక్స్. ఇదే స్థితిలో ఉంటూ కాళ్ళను కొంచెం దగ్గరగా తీసుకురండి. సుమారుగా ఒక అడుగు దూరంలో తీసుకురండి. కుడి చేత్తో ఎడమ కాళ్ళని అలా పట్టుకొని ఎడమ చేత్తో కుడి కాళ్ళు అలా టచ్ చేస్తూ ఉండాలి. ఓకే, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. రివర్స్. ఎడమ చేత్తో కుడి కాలు పట్టుకోండి, కుడి చేత్తో ఎడమ కాలు టచ్ చేస్తూ ఉండాలి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. రిలాక్స్. చెక్కి ఆసన లూజింగ్ ప్రాక్టీస్ చేద్దాం. రెండు చేతులు ఇలా జాయింట్ చేసుకోండి. తిరుగుల మాదిరిగా అలా రొటేట్ చేస్తూ ఉండాలి. రెడీ? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. రివర్స్ తీయండి. రివర్స్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. రిలాక్స్. రెండు కాళ్ళని అలా దగ్గరగా తీసుకురండి. రెండు చేతుల్ని అలా పైకి అలా పిడికిలు బిగించండి. శ్వాస తీసుకుంటూ ముందుకు బెండ్ అవుతూ ఉండాలి. శ్వాస రీచ్ చేస్తూ పైకి లేస్తూ ఉండాలి. నుదిరిని మోకాలు కానించడానికి ప్రయత్నం చేస్తూ ఉండాలి. రెడీ? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. రివర్స్లో చేయండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. రిలాక్స్. ఇదే స్థితిలో ఉంటూ ఒక ఆసనం వేద్దాం. పశ్చిమోత్తాసనం వేద్దాం. ముందుగా దండాసనంలోకి రండి. రెండు చేతులు అలా నేలకు సమాంతరంగా అలా పైకి తీసుకుపోండి. అరచేతిని అలా ముందు వైపు తిప్పండి. శ్వాస తీసుకోండి. శ్వాస రిలీజ్ చేస్తూ అలా ముందుకు బెండ్ అవుతూ ఉండాలి. ఎంతవరకు వీలైతే అంతవరకు బెండ్ అవుతూ కాళ్ళని టచ్ చేయడానికి, చేతులతో కాళ్ళని టచ్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉండాలి. నుదురుని మోకాలు కానించడానికి ప్రయత్నం చేస్తూ ఉండండి. వీలైన వారు మాత్రమే చేయండి. ఇలా ఉన్నా కూడా ఫలితం లభిస్తుంది. అలా రోజు రోజుకి చేస్తూ ఉంటే కొద్ది రోజులకి ఫ్లెక్సిబిలిటీ పెరిగి మీరు పూర్తిగా కాళ్ళని టచ్ చేయడానికి వీలవుతుంది. అలా కాళ్ళని టచ్ చేయండి. ఇంకా వీలైన వాళ్ళు ఇలా కూడా టచ్ చేయండి. ఇలా పట్టుకోండి. నుదురుని మోకాలు కానించడానికి ప్రయత్నం చేస్తూ ఉండండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. రిలాక్స్. ఇప్పుడు ముందుకు బెండ్ అయి ఒక ఆసనం వేసాము. దానికి
ఆపోజిట్లో ఇంకొక ఆసనం వేద్దాం. రెండు చేతుల్ని కూడా అలా వెనక వైపు పెట్టుకోండి. కేవలం నడుమును మాత్రమే లేపాలి. కాళ్ళు చేతుల్ని అలా యాజ్ ఈజ్గా సేమ్ పొజిషన్లో ఉంచండి. శ్వాస తీసుకోండి, శ్వాస రిలీజ్ చేస్తూ సాధారణ శ్వాస 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. రిలాక్స్. ఇది పల్టాసన్. ఇంకొక ఆసనం వేద్దాం. ముందుగా కుడికాల్ని ఇలా మూలాస్థానంలో తీసుకురండి. అలాగే ఎడమ కాలుని కూడా రెండు కాల్ని రెండు చేతులతో అలా పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తూ రెండు కాల్ని అలా కలిపి ఉంచండి. వెన్నెముక నిటారుగా ఉండాలి. సాధారణ శ్వాస తీసుకోండి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. రిలాక్స్. ఇది భద్రాసన స్థితి. ఇదే స్థితిలో ఉంటూ ఇంకొక ఆసనం వేద్దాం. తిత్లీ ఆసన్, బటర్ఫ్లై పోజ్. రెండు కాల్ని సీతాకోకచిలుక రెక్కల మాదిరిగా ఆడిస్తూ ఉండాలి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. రిలాక్స్. రెండు కాల్ని అలా ముందుకు చాపండి. ఇదే స్థితిలో ఉంటూ ఇంకొక ఆసనం వేద్దాం. ఇదే స్థితిలో ఉంటూ ఇంకొక ఆసనం వేద్దాం. కర్ణ ధనుష్ఠాకారాసన్. కుడి చేత్తో ఎడమ కాల్ని అలా పట్టుకుని కుడి కాల్ని ఎడమ మోకాల దగ్గర తీసుకురావాలి. ఇలా ఇప్పుడు ఎడమ చేత్తో కుడి కాలి బొట్టల వెనుక పట్టుకొని ఎడమ చివరంధ్రం వరకు తీసుకుపోవాలి. సాధారణ శ్వాస 1 2 3 4 5 6 7 8 9 10. రిలాక్స్. ఆపోజిట్. ఎడమ చేత్తో కుడి కాలి అలా పట్టుకుని ఇలా పట్టుకోండి. ఎడమ కాల్ని కుడి మోకాలుగా తీసుకొని రండి. కుడి చేత్తో ఎడమ కాలి బొట్టల వేలు పట్టుకొని కుడి చివరంధ్రం వరకు తీసుకుపోవాలి. 1 2 3 4 5 6 7 8 9 10. రిలాక్స్. అలా పైకి లేవండి. ట్రంక్ ట్విస్టింగ్ చేద్దాం. రెండు చేతుల్ని అలా నడుముకి ఇరువైపులా అలా పెట్టుకోండి. కాళ్ళని కొంచెం దూరంలో అలా పెట్టుకోండి. 1 2 3 4 5 6 7 8 9 10. ఆపోజిట్ దిశలో 1 2 3 4 5 6 7 8 9 10. రిలాక్స్. కాళ్ళని సుమారుగా 2 అడుగుల దూరంలో తీసుకోండి. రెండు అరచేతుల్ని నేలకు సమాంతరంగా 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. రిలాక్స్.
అదే స్థితిలో అలా ముందుకు బెండ్ అవ్వండి. ఇదే స్థితిలో అలా ముందుకు బెండ్ అవుతూ చేయాలి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. రిలాక్స్. కాళ్ళను రెండు కూడా కొంచెం దగ్గరలో పెట్టుకోండి. రైట్ హ్యాండ్ అప్, లెఫ్ట్ సైడ్ బెండ్. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. రిలాక్స్. మోకాలు కదలిక చేద్దాం. రెండు చేతుల్ని అలా పైకి. 1 2 3 4 5 6 7 8 9 10. ఇదే స్థితిలో చేతులు రెండింటిని కూడా అలా ముందుకు చాచి 1 2 3 4 5 6 7 8 9 10. రిలాక్స్. ఇలాగే ఉంటూ రెండు చేతుల్ని నడుంకి ఇరువైపులా అలా పెట్టండి. లెగ్ రైజింగ్. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. రిలాక్స్. ఇంకొక లూజింగ్ ప్రాక్టీస్ చేద్దాం. కాళ్ళు చేతులు ఒకేసారి 1 అలా చేయాలి. రెడీ? 1 2 3 4 5 6 7 8 9 10. ఇలాగే జంప్ చేస్తూ పై వరకు చెల్లి తీసుకోవాలి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. రిలాక్స్. ఇదే స్థితిలో ఉంటూ రెండు చేతులు ఇలా జాయింట్ చేసుకోండి. కుడి మోచేయి ఎడమ మోకాల్ని, ఎడమ మోచేయి కుడి మోకాల్ని టచ్ చేస్తూ బెండ్ అవుతూ ఉండాలా. రెండు చేతులు అలా వెనక్కి తీసుకుపోండి. రెడీ? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22
23, 24, 25, 26, 27, 28, 29, 30. రిలాక్స్. ఇదే స్థితిలో ఉంటూ లెగ్ రైజింగ్. ఇలా కుడి చేతిని అలా పైకెత్తి ఎడమ కాలు టచ్ చేయాలా, అలా ఎడమ చేతిని అలా పైకెత్తి కుడి కాలుని టచ్ చేయాలా. అంతే. రెడీ? ఓకే, రెడీ చేద్దామా? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. రిలాక్స్. ఇదే స్థితిలో ఉంటూ ఒక చిన్న ఆసనం వేద్దాం. రెండు చేతుల్ని అలా జాయింట్ చేసుకోండి. శ్వాస తీసుకుంటూ అలా శ్వాస విడిచిపెడుతూ మరలా శ్వాస తీసుకుంటూ శ్వాస రిలీజ్ చేస్తూ రెండు కాళ్ళ వేళ్ళతో అలా పైకి లేవండి. మునివేలపై నిల్చోడానికి ప్రయత్నించండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21. రిలాక్స్. అలా. ఓకే, ఇదే స్థితిలో ఉంటూ ఇంకొక ఆసనం తిరిగి తాడాసనం వేద్దాం. రెండు చేతులు అలా జాయింట్ చేసుకోండి. సేమ్ తాడాసనం మాదిరిగానే అలా చేతులు అరచేతులు రెండింటిని ముందుకు చూసే విధంగా తిప్పండి. అరచేతులు ఆకాశాన్ని చూసే విధంగా అలా పైకెత్తండి. ఇదే స్థితిలో రైట్ వైపు అలా బెండ్ అవుతూ శ్వాస రిలీజ్ చేస్తూ బెండ్ అవ్వండి. ఆకాశాన్ని చూస్తూ ఉండాలి. సాధారణ శ్వాస. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఆపోజిట్ సైడ్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. రిలాక్స్. ఇదే స్థితిలో ఉంటూ అర్ధకటి చక్రాసనం వేద్దాం. అలా కుడి చేతిని అలా పైకెత్తండి. అరచేతిని అలా ఆకాశం చూసే విధంగా తిప్పండి. అలా చెవి దగ్గరగా తీసుకురండి. ఎడమ చేతిని అలానే ఉంచి ఎడమ వైపు బెండ్ అవుతూ ఉండాలి. ఎడమ వైపు బెండ్ అవ్వాలి. ఆకాశాన్ని చూస్తూ ఉండాలి. సాధారణ శ్వాస. సాధారణ శ్వాసలో ఆకాశాన్ని చూస్తూ ఉండాలి. రెడీ? శ్వాస రిలీజ్ చేస్తూ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Up. Relax. ఆపోజిట్ హ్యాండ్. ఎడమ చేయిని అలా పైకెత్తండి. అరచేయిని అలా ఆకాశం వైపు తిప్పండి. చెవి దగ్గరగా తీసుకురండి. కుడివైపు బెండ్ అవ్వండి. శ్వాస తీసుకోండి. టేక్ ఏ డీప్ బ్రీత్. శ్వాస రిలీజ్ చేస్తూ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Up.
రిలాక్స్. ఇప్పుడు అర్ధకటి చక్రాసనం వేసాం మనం. అర్ధ చక్రాసనం వేద్దాం. అలానే ఉండండి. నిటారుగా నిల్చోండి. రెండు చేతుల్ని ఇలా నడుముకి ఇరువైపులా ఇలా పెట్టుకోండి. శ్వాస తీసుకోండి. టేక్ ఏ డీప్ బ్రీత్. ఇన్హేల్. శ్వాస రిలీజ్ చేస్తూ అలా వెనక్కి వంగాలి. మెడకండరాలను సాగదీస్తూ ఉండాలి. రెడీ? శ్వాస రిలీజ్ చేస్తూ 1 2 3 4 5 6 7 8 9 10 అప్. రిలాక్స్. ఇది అర్ధ చక్రాసనం. ఇప్పుడు ఇదే స్థితిలో ఇలానే ఉంటూ పాదహస్తాసనం వేద్దాం. నిటారుగా నిల్చోండి. రెండు అరచేతిని అలా నేలకు సమాంతరంగా అలా ఆ రెండు అరచేతుల్ని ఆకాశంలో తిప్పండి. అలా పైకి లేపుతూ అరచేతిని అలా ముందు వైపు తిప్పాలి. టేక్ ఏ డీప్ బ్రీత్. శ్వాస రిలీజ్ చేసుకుంటూ అలా ముందుకు బెండ్ అవ్వండి. అలా పాదాలను టచ్ చేయండి. సాధారణ శ్వాసలో ఉండండి. ఇంకా వీలైన వాళ్ళు నేలను కూడా టచ్ చేయడానికి ప్రయత్నించేయండి. నుదురుని మోకాలు కానించడానికి కూడా ప్రయత్నం చేయాలి. వీలైన వారు మాత్రం చేయండి. మిగిలిన వాళ్ళు మీకు ఎంత వీలైతే అంతవరకు ప్రయత్నం చేయండి. ఇలా రెండు కాళ్ళ పాదాలను రెండు చేతులతో పట్టుకుని మోకాలు వంచకుండా మొదటి మోకాలు కానించాలి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18. రిలాక్స్. ఇప్పుడు పడుకొని వెల్లికలా పడుకొని వేసే కొన్ని ఆసనాలు వేద్దాం. అలా వెల్లికలా పడుకోండి. రెండు కాళ్ళని అలా కొంచెం దూరంలో చేతిని అలా పెట్టండి. అమృతాసనం. టేక్ ఏ డీప్ బ్రీత్. ఇన్హేల్. ఎక్సేల్. ఇప్పుడు బోర్లా పడుకోండి. బోర్లా పడుకోవాలి. బోర్లా పడుకొని రెండు కాళ్ళని అలా ఒకదానికొకటి పూర్తిగా ఆపోజిట్లో పెట్టి గడ్డం నేల కానిస్తూ ఉండాలి. చేతులు రెండు కూడా జాయింట్ చేసుకుని అందులో తలపెట్టండి. మకరాసన్. క్రొకొడైల్ పోజ్. ఈ స్థితిలో ఉండండి. 1 2 3 4 5 6 7 8 9 10. క్రొకొడైల్ పోజ్ 2 చేద్దాం. ఇలా 1 2 3 4 5 6 7 8 9 10.
రిలాక్స్. ఇదే స్థితిలో ఉంటూ కాళ్ళు రెండింటిని అలా దగ్గరగా తీసుకోండి. రెండు చేతుల్ని అలా అరచేతుల్ని రెండు తోళ్ళ కింద అలా పెట్టుకోండి. శలభాషన్. రెండు కాళ్ళని శ్వాస రిలీజ్ చేస్తూ రెండు కాళ్ళని అలా పైకి లేపండి. సాధారణ శ్వాస తీసుకోండి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. రిలాక్స్. ఇదే స్థితిలో ఉంటూ భుజంగాసనం. చేతులన్నిటిని అలా చెస్ట్ దగ్గర తీసుకోండి. చేతులపై బరువు మోపకుండా అలా చేతులు మాత్రం అలానే ఉంచి బరువు అంతా కూడా వెన్నెముకపై అలా పైకి లేవండి. 1 సాధారణ శ్వాసలో ఉండాలి. 1 2 3 4 5 6 7 8 9 10. భుజంగాసన పోజ్ 1. రిలాక్స్. భుజంగాసన పోజ్ 2 వేద్దాం ఇప్పుడు. 1 2 3 4 5 6 7 8 9 10. రిలాక్స్. మకరాసన స్థితిలోకి రండి. ధనురాసనం వేద్దాం. బౌ పోజ్. ఎడమ చేతితో ఎడమ కాలి శీలమండని అలా పట్టుకోండి. కుడి చేతితో కుడి కాలి శీలమండని అలా పట్టుకోండి. రెండు కాళ్ళని రెండు చేతులతో అలా పట్టుకుని కేవలం పొట్టపై ఉండే విధంగా లేవండి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. రిలాక్స్. ఇప్పుడు లేచి సూర్య నమస్కారాలు చేద్దాం. అలా లేవండి. రెడీ. ప్రణమాసనంలో రండి. ఓం రవయే నమః. 1 2 3 4 5 6 7 8 9 10 11 12. ఓం మిత్రాయ నమః. 1 2 3 4 5 6 7 8 9 10 11 12. ఓం సూర్యాయ నమః. 1 2 3 4 5 6 7 8 9 10 11
12. Om Kagaya Namaha. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. Om Banave Namaha. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. Om Putne Namaha. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. Om Hiranyagarbhaya Namaha. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. Om Marisaya Namaha. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. Om Adityaya Namaha. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. Om Savitraya Namaha. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. Om Arkaya Namaha. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. Om Bhaskaraya Namaha. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. Okay. Relax. సుఖాసనంలో కూర్చోండి. 2 చేతులు చిన్ముద్ర. వెన్నెముక నిటారుగా. క్లోజ్ యువర్ ఐస్. టేక్ ఏ డీప్ బ్రీత్. ఇన్హేల్. ఎక్సేల్ చేసుకుంటూ ఓంకారం చేయండి. ఓ రెండు చేతులు అలా రబ్ చేసుకుని సున్నితంగా కళ్ళని అలా మసాజ్ చేయండి. ప్రతిరోజు యోగాని అభ్యసించడం వలన ఎన్నో ఆరోగ్యకరమైన ప్రయోజనాలు ఉన్నాయి. కాబట్టి క్రమం తప్పకుండా ప్రతిరోజు కూడా యోగా చేస్తూ ఉండండి.